సమూయేలు రాసిన 2వ గ్రంథము 3:1 దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు క్షీణించును. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని శత్రువును హతం చేశాడని ఒక్క మాట సౌలు దావీదు మీద విషపు చూపొచ్చింది. సౌలు ఒక చిన్నపు పాప ఆలోచన సాతానికి అవకాశం ఇచ్చాడు. పాపము దేవునాత్మ వెళ్ళిపోయేటట్లు చేసింది. ఒక్క అసూయ అభిషేకం కోల్పోయాడు. ఒక పగ రాజుగా పరిపాలించాల్సింది దావీదును తరుముచూ ఉన్నాడు. కాలం వ్యర్థం చేసుకున్నాడు. ఒక్క ద్వేషము కుటుంబం క్షీణించేంత వరకు తెచ్చుకున్నాడు. దావీదు ఒక్క క్షమాపణ దేవుని అభిషేకం నిలిచి ఉండేటట్లు చేసింది. దావీదు యొక్క దయ శత్రు కుమారుడైన యోనాతాను ప్రేమించేటట్లు చేసింది. దావీదు యొక్క విధేయత దేవుని అభిషేకించిన వారిని నేను చంపనన్నాడు. రాజుగా మహారాజుగా దావీదు కుమారుడైన యేసు అని యుగయుగాలు అతని పేరు ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి దావీదు యొక్క ప్రేమ అతని రాజసింహాసనం నెత్తి నిలిచి ఉండేట్లు చేసింది. ఈ రోజు సౌలులాగా పగ అసూయ ద్వేషంతో నీకు కుటుంబానికి నష్టం తెస్తున్నావా? దావీదులాగా ప్రేమ విధేయత దయ కలిగి కుటుంబానికి మేలు కలిగేటట్లుగా ఉన్నావా?